ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలండి. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నాకు ఇచ్చిన మాట 3వ మాట వివరణ ఇచ్చారండి. ఒకసారి మనం ప్రవచనం నెరవేర్పు చదువుకుందాం. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము తీసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. నెరవేర్పు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇక్కడ మనం ప్రవచనం గురించి ఆలోచిస్తే అండి, యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందే 700 సంవత్సరాల ముందు రాయబడింది. ఆయన నెరవేర్పు కింద 7 సంవత్సరాల తర్వాత చెప్పారు. ఆయన నెరవేర్పు ప్రవచనాలని నెరవేర్చడానికే ఈ మాటలన్నీ పలికారండి. అయితే ఎందుకు అలా చెప్పారు? ఆయన తల్లిని యోహాన్ గారికి మాత్రమే ఎందుకు అప్పగించారు? ఏసేపు గారికి మరియమ్మ గారికి పిల్లలు లేరా? యేసు గారికి సహోదరులు ఎవరు లేరా? మత్తయి 13:54 చదువుకుందాం. మత్తయి 13:54. అందువలన వారు ఆశ్చర్యపడి మీ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవని, ఇతని వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యోదయ అనువారు ఇతనికి సహోదరులు కారా? చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, మత్తయిలో రాశారు ఆయనకి సహోదరులు ఉన్నారు అని. మరి ఎందుకు ఆయన సహోదరులకు అప్పగించలేదు? యేసేపు గారికి ఎందుకు అప్పగించారు అంటే అక్కడ ఆయన అలా అప్పగించడానికి ఒక కారణం ఉందండి. యేసేపు గారు మరియా గారు పెళ్ళికి ముందే గర్భవతి అని తెలిసినప్పుడు ఆవిడ్ని అల్లరి చేయకుండా పర్సనల్గా వదిలేద్దాము, ఏమీ చేయకుండా అనేసి అనుకున్నారండి. యేసేపు గారే ఆవిడ నమ్మలేదు, దోత వచ్చి చెప్తేనే కానీ. మరి అలాంటప్పుడు పిల్లలు నమ్ముతారా అండి? వాళ్ళకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత యేసు గారిని వాళ్ళు కలుపుకోలేదండి. ఇతను ఏదో పిచ్చిగా చెప్తున్నాడు, ఈయన నమ్మడం ఏంటి అనేసి అనుకున్నారండి. అందుకే యేసు గారు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేదు. నా తల్లిని వీళ్ళు చూస్తారా అన్నట్లుగా యేసేపు గారికి యోహాన్ గారికి అప్పగించారండి. సరే, వాళ్ళ సహోదరుని నమ్మలేదు, శిష్యుడిని నమ్మారు. శిష్యుల్లో కూడా 12 మంది ఉండగా యోహాన్ గారికి మాత్రమే ఎందుకు అప్పగించారండి? ఇంకా 12 మంది ఉన్నారు కదా, ఆ 12 మంది తల్లిని చూసుకోలేరా? మనం ఒకసారి యోహాను గ్రంథం తీయండి, యోహాను సువార్త. యేసు ప్రభు యోహానికి ఎందుకు అప్పగించారు అంటేనండి, ఆ రోజు గెస్తమ తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటుండగా రోమి సైనికులు వచ్చి ఆయన్ని పట్టుకుంటున్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా గొర్రెపిల్లలా చెదిరిపోయారండి. ఆయనతో ఎవరూ లేరు. ఆయన్ని పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు కూడా యోహాన్ గారే ఆయనతో ఉన్నారు. తీసుకెళ్ళి సిలువ వేసినప్పుడు సిలువ నీడలో ఆయనతో పాటు యోహాన్ గారు ఉన్నారండి. అందుకే ఆయన్ని నమ్మారు. ఆయన్ని నమ్మి ఆయన తల్లికి చెప్పారండి, అమ్మా నీ కొడుకు ఇడిగో అని. ఎందుకు చెప్పారు? ఆయనకి యోహాన్ గారు అంటే ఎంత ఇష్టమో మనకి యోహాను సువార్తలో కనబడుతుందండి. 13:23 చదవండి. యోహాను 13:23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకునిండెను. చాలండి. 19:26 చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నుంచుని చూచెను. చాలండి. 22 చూడండి. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు యేసును ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిన. చాలండి. 21:7 చూడండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు. చాలండి. 21:20 చూడండి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని. చాలండి.
ఇక్కడ మన యోహాను సువార్తలో 5 రెఫరెన్సులు చూసామండి. 5 రెఫరెన్సుల్లో కూడా అది యోహాన్ గారు కోసమే రాసుకున్నదండి. ఇక్కడ మనం చూసిన 5 అట్లలో కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉంది, కానీ యోహాన్ గారి పేరు రాసుకోలేదండి. యేసు ఆయన అంతగా ప్రేమించారు. అంతేకాదండి, యేసు ఎందుకంత నమ్మారు అంటే ఆయనతో పాటు నిలబడినందుకు. మనం సామెతలు 23:22 చూద్దామండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. చాలండి. సామెతల గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కన్నీ పెంచి ఇంత వాళ్ళని చేశారండి. అలాంటిది వాళ్ళు ముసలోళ్ళు అయ్యాక వీళ్ళతో నాకు సంబంధం ఏముంది అనేసి చాలామంది వదిలేస్తూ ఉంటారండి. అలా వదిలేవారుగా మనం ఉండకూడదు అని చెప్తున్నారండి. పైన వచనాల్లో చూసుకున్నట్లయితే యేసు అంత బాధలో కూడా ఆయన సిలువ పైన వేలాడుతూ ఉన్నప్పుడు కూడా తన తల్లి కోసం ఆలోచించారండి. ఇక్కడ ఆయన ఎంతో ఆప్యాయతతో బాధ్యతతో ఉన్నారు. మనం కూడా అలానే ఉండాలి. ఇంకొకటండి ఏంటంటే, ఈ మధ్య బాధ్యతలు ఎవరూ పట్టించుకోవటం లేదండి. ఏంటంటే తల్లిదండ్రులకి బాధ్యత ఉండట్లేదు, పిల్లలకి బాధ్యత ఉండట్లేదు. ఎలా తయారయ్యారంటే పెళ్ళి అవగానే కొడుకు భార్య మాటిని తల్లిని గెంటేస్తున్నాడండి ఇంట్లోంచి. పట్టించుకోవట్లేదండి. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి కన్నా ఇప్పుడు వచ్చిన భార్య ఎక్కువైపోయిందండి. అలా మనం వదిలేవారుగా ఉండకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల చాలా బాధ్యతతో ఉండాలండి. మనం ఎలా అయితే మన పిల్లల్ని పెంచుతామో వాళ్ళు పెద్దగా పెరిగిన తర్వాత వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచుతారు. వాళ్ళ కళ్ళ ముందు మనం ఏదైతే చేస్తామో అదే మనకు చేస్తారండి. ఇప్పుడు మనం మన పిల్లలకి ముందు తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసామనుకోండి, పెద్ద అయ్యాక నేను కూడా అలాగే చెయ్యాలేమో అని వాళ్ళు కూడా మనల్ని గెంటేస్తారు. అంతేనండి. అందుకే మనం వాళ్ళకి ఏదైతే నేర్పిస్తామో అది వాళ్ళు తిరిగి వాళ్ళ పిల్లలకి అదే నేర్పిస్తారు. మన జీవితంలో కూడా అదే చేస్తారండి. యేసు ఎంతో బాధ్యతతో ఇక్కడ నిర్వర్తించారండి. ఆయన ఎందుకైతే వచ్చారో ఆ పని చూసుకొని వెళ్ళిపోకుండా తనకి కనిన ఆ తల్లి కోసం కూడా ఆలోచించి ఆయన శిష్యుల్లో ఒకరికి ఆవిడని అప్పగించి ఎంతో బాధ్యతతో అమ్మ నీ కొడుకు ఇడుగో అనేసి ఆయనకు ఒక కొడుకుని చూపించారండి. అక్కడ ఆయన బాధ్యతతో నిర్వర్తించారు. మనం కూడా అలానే ఆప్యాయతతో బాధ్యతతో మన తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్తున్నానండి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.